దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అవుతుందా లేదా అని సందేహిస్తూ ఉంటారు. అపనమ్మకం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని యేసుప్రభు వారు చెప్తున్నారు. అపనమ్మకం నీలో ఉంచుకొని ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. ప్రియ సహోదరి సహోదరా, మరి నీ నమ్మకత్వం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? ఆయన తన పిల్లలను ఎప్పుడు విడిచిపెట్టరు. మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అది కలుగుతుంది, మీకు అనుగ్రహింపబడుతుంది. జీవము గల దేవునితో నీ స్నేహాన్ని కట్టుకోవాలి. జీవితంలో మనం ఈ లోకంలోనే మనము సంతృప్తిగా ఉండడం కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలోనికి మనం ప్రవేశించటానికి ప్రభుతో మన స్నేహాన్ని బలంగా కట్టుకోవాలి. అండి, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడువని ఎడబాయని దేవుడు. కష్టాల్లో బాధల్లో కృంగిపోయినప్పుడు నీ ప్రభు నిన్ను బలపరిచి నీకు సహాయం చేసి నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవునికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఎంత నమ్మదగిన దేవుడో చూడండి. అందుకే ఆయన అంటున్నారు, నీవు అడిగేదంతా కూడా పొందుకోగలుగుతావు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానం చేశారు. అడగాలి. తండ్రి, నాకు ఈ కార్యం కావాలి. ఇదిగో ప్రభా, ఈ భూ సంబంధమైన దీవెనల కొరకే కాదు మనం కనిపెట్టేదండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యం చేరాలి. పరలోకం మనకెంతో శ్రేష్టమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు లేని రాజ్యం. అక్కడికి మనం చేరడానికే ఈ భక్తి. కాబట్టి మరి ఆయనలో మన విశ్వాసం ఎలా ఉంది? మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముచున్నారా? చాలామంది ప్రార్థన చేసి అయ్యో ఈ కార్యము అవ్వదు, జరగదు, ఇంకెక్కడ అవుతుందిలే, నాకు ఈ కార్యము విఫలమైపోతుంది అని సందేహిస్తూ ఉంటారు. నీకు విఫలమవదు, నీ కార్యం సఫలమవుతుంది. ప్రభు నీకు తోడుగా ఉంటారు. కాబట్టి ఒక్కరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి నాయనా, నీవు చేసే ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన గొప్ప దేవుడు ప్రభువా, రోగులకు వైద్యుడా, పాపులకు రక్షకుడా, ముఖ్యంగా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. అయ్యా, ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రార్థించి కష్టాలు నీతో చెప్పుకుంటున్నారు, ఆ బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరి బంధకాలు తెంచండి, ఆయురారోగ్యాలు ఇవ్వండి, కృప కాపుదలి ప్రభువా. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా నీవు త్రోసివేయలేదు ప్రభువా. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం ప్రభువా. నమ్మడం మా వలన అయితే నమ్మేవారికి సమస్తము సాధ్యం అంటున్నావు. నీ కృప కాపుదలిచ్చి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.